నా ఇంటికి పోవడానికి నాకే భయం వేసింది. నేను పెంచిన పాము నన్నే కాటు వేసింది. ముందు యోగేంద్ర పని పట్టాలని బయలుదేరాం. కాని ముని కత్తిపట్టి యుద్ధం చేయలేడు కాబట్టి తరువాత ఆయన పని పట్టవచ్చు అని ముందు కోలాదేశాధిపతి అయిన చంద్రసేనుని బంధించాం. ఇంతలో విషయం తెలుసుకున్న యోగేంద్ర కోటలో, గుడిలో, నగరంలో కూడా లేకుండా పలాయనం చిత్తగించాడు. మళ్ళీ మా కోట మాకు దక్కింది. నేను నా సింహాసనం అధిరోహించాను. చంద్రసేనుడి తల తీయడానికి సిద్ధపడ్డాం. కాని అతను మళ్ళీ శరణు కోరాడు. శరణు అన్నవాడిని చంపడం మా సంప్రదాయం కాదు. కాని ఈ తట్టెపురుగును దయదల్చితే ఎప్పుడు ప్రమాదం రాగలదో తెలీదు. ఒకసారి యుద్ధంలో పరాజయం పొందితే క్షమాపణ కోరాడు. సంధి నియమాలకు అంగీకరించాడు. కాని ఎవరో ఏదో చెబితే విని మాట తప్పిన అవకాశవాదిని చంపకుండా వదిలిపెట్టడం ఎలా? అందుకని వారి ప్రాణం తీయకుండా బతికినంతకాలం కఠిన కారాగార శిక్ష విధించాం. ఆ తరువాత యోగానందుల వారి కోసం గాలించాం. ఎక్కడెక్కడో వెతికాం. ఇంకా ఆయన కోసం వెతుకుతూనే ఉన్నాం. కాని ఆయన జాడ ఇంతవరకు తెలియలేదు. అప్పటి నుంచి సాధువు అంటే భయం, కోపం. సాధువు కనిపించగానే విచారణ కూడా చేయకుండానే ఉరి తీయమని ఆజ్ఞాపించాను. అది మీ వంటి విఘ్నులను ఇబ్బంది పెట్టింది. అందుకు మిమ్ము క్షమాపణ కోరుతున్నాను అని మనసులో బాధను వెలిబుచ్చాడు. మీరు అంత మాట అనకండి. మీరు పెద్దవారు, యోగ్యులు. నేను చిన్నవాడిని. మిమ్ము క్షమించే అర్హత నాకు లేదు. మేము ఇప్పుడు బంధువులం. అంతేకాకుండా నా 3వ ప్రశ్నకు సమాధానం మీ వద్ద లభించింది. మీరు తక్షణమే మా మరుద్వితి నగరానికి నాతో పాటు ప్రయాణమవ్వండి. అక్కడ చింతామణి, మా మామగారు, నా తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కాలాతీతమైంది, బయలుదేరండి అన్నాడు సుధాకరుడు. అందుకు యశోదవర్ధనుడు ఎంతో సంతోషించి, సుధాకరా, నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతో పుణ్యాత్ములు, గొప్పవారు. మీ వెంట మరుద్వితి నగరానికి వచ్చి ఆ క్రూర యోగానందుడు గుడ్లు పీకి తనని కత్తికొక కండగా ఖండించి వేయాలి. మీ తల్లిదండ్రులను మేము కలిసి మీ గొప్పతనం చెప్పాలి. వారి కళ్లల్లో కనిపించే ఆనందం మేము చూడాలి అంటూ సుధాకర, ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి నీవు ఇక్కడకు వచ్చావు. మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా అంత కష్టతరమైనది. తిరుగు ప్రయాణానికి అవసరమగు ఆహార పదార్థాలు, యుద్ధ సామాగ్రి ఏర్పాటు చేయిస్తాను. మీరు ఓ 4 రోజులు ఇక్కడే ఉండండి. మనం మరుద్వతి నగరానికి వస్తున్నామన్న వార్త కూడా తెలియజేసి బయలుదేరుదాం అంటాడు. అందుకు ఎంతో సంతోషించి ధన్యవాదాలు చెబుతాడు సుధాకరుడు. యశోవర్ధనుడు విశ్వాసపాత్రులైన వార్తాహరులను 2 జట్లుగా విభజించి ఒక జట్టు కాంస్య నగరం పోయి విజయశేఖర మహారాజు గారిని, ఇంకొక జట్టును ఇలా నగరం పోయి జయసేన మహారాజుని కలవమని, తాము వస్తున్న వార్త తెలియమని చెబుతూ 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకుని విజయం సాధించి యువరాజు సుధాకరుడు యశోవర్ధనుడిని వెంటబెట్టుకుని మరుద్వితి నగరానికి విచ్చేయుచున్నారని సమాచారం చేరవేయమని చెప్పి పంపించాడు. మరుద్వితి నగరంలో మర్మయోగి తలపెట్టిన మారణహోమం జరుగుతూనే ఉంది. చింతామణి సౌందర్యానికి, ఆమె తెలివికి మెచ్చి మర్మయోగి పెట్టిన పరీక్షలో నెగ్గి చింతామణిని సొంతం చేసుకోవాలన్న ఆశతో ఎంతో మంది రాజకుమారులు వస్తూనే ఉన్నారు, బలి అవుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా 999 మంది రాకుమారులు బలి అయ్యారు. ధీమంత రాజు తన వల్ల ఇంతమంది యువకులు తన కూతురి చేతిలో బలి కావడంతో ఏమీ చేయలేక విచారంతో కుంగిపోతున్నాడు. అటు చింతామణి కూడా విచారంతో కుంగిపోతోంది. అసలు ఈ మర్మ యోగి అడిగే ప్రశ్నలు ప్రశ్నలే కావు. వీటికి సమాధానం ఏ వేదాలలోనూ, ఉపనిషత్తులలో, గ్రంథాలలోనూ లేవు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఎవరి వల్ల కాదు. ఇంతమంది రాకుమారులను నా చేతితో చంపుతున్నాను. నేను చివరికి పెళ్లి పేరంటం లేకుండా ఉండిపోవలసిందేనా? లేక నా తల్లి తండ్రులకు పుట్టిన బిడ్డని, నా వల్ల ఎనలేని బాధ. నేను పుట్టకపోయినా బాగుండేది అంటూ విచారిస్తోంది. ఈ పాపిష్టి నియమం వల్ల మా బావ ప్రభాకరుని నా చేతులతో నేనే చంపవలసి వచ్చింది. ఒక్కగానొక కొడుకు నా కరవాలనకు బలి ఇచ్చిన నా యత్త మామలు శకుంతలాదేవి, సూర్యవర్మ మహారాజు మొదలైన వారు నన్ను ఎంత క్రూరాలు అనుకుంటున్నారో కదా. ఎలాగైనా ఈ ప్రశ్నలకు సమాధానం తీసుకువస్తానని
నన్ను ఈ చెర నుండి విడిపిస్తానని చెప్పి వెళ్ళిన నా చిన్నబావ ఎక్కడ తిరుగుతున్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో, వేళకు అన్నపానాదులు అందుతున్నాయో లేదో పాపం అని విచారిస్తోంది చింతామణి. 999 మంది రాజకుమారులను వధించినందుకు గుప్తయోగి తన సంకల్పం నెరవేరినందుకు ఎంతో సంతోషిస్తున్నాడు ఈ గుప్తయోగి. 1000 మంది రాకుమారులను బలి ఇస్తే మహాకాళి అమ్మవారి వద్ద శక్తులు తనవశమవుతాయని ఆశపడుతున్నాడు గుప్తయోగి. 1000 మంది రాజకుమారులను బలిచ్చే కార్యక్రమానికి యుక్తి పన్ని అందర్నీ నమ్మిస్తూ మోసం చేశాడు గుప్తయోగి. ఈ చదరంగంలో ధీమంత మహారాజుని, చింతామణిని పావులుగా వాడుకున్నాడు. కాళికాదేవికి నిత్యం గుగ్గిలం పొగ వేస్తూ ఆమెని ప్రసన్నం చేసుకోవాలని 1000 మంది రాజకుమారులను బలి ఇచ్చే కార్యక్రమం ఇంకొక రాకుమారుడిని బలిస్తే పూర్తి అవుతుందని ఎదురు చూస్తున్నాడు. చింతామణి స్నేహితురాలు అన్నీ చూస్తూ నటిస్తూ ఉంది. దేశమంతా కలకలం మొదలైంది. ధీమంత మహారాజు మీద ఉన్న గౌరవ మర్యాదలు తగ్గుతూ వస్తున్నాయి. తమ కుమారులను పోగొట్టుకున్న రాజులు కడుపు మండి ధీమంతరాజుపై యుద్ధం చేయాలని తమ బలగాలతో వచ్చి గుడారాలు వేసుకుని కూర్చున్నారు. కొందరు రాజసభకు ప్రత్యక్షంగా వచ్చి, ధీమంతా ఇదేమి ఘోరం, నీకు మగపిల్లలు పుట్టలేదని మా పిల్లలను ఈ విధంగా హతమారుస్తున్నావా? నీకిష్టమైతే ఎవరికో ఒకరికి నీ కూతుర్ని ఇచ్చి వివాహం చేయు, లేకుంటే నీ పుత్రికా రత్నాన్ని నీ ఇంట ఉంచుకో, అంతేగాని పోటీ పేరుతో ఇలా పిలిచి హతమార్చడం సబబు కాదు. దేశ దేశాల నుంచి నీ మీద యుద్ధం చేయడానికి వచ్చారు. ఏమీ సమాధానం చెబుతావో చెప్పు అంటూ నిలదీశారు కొందరు మహారాజులు. ధీమంతుడు వచ్చిన వారందరికీ నమస్కారం చేసి, అయ్యా, మీ బిడ్డలు ఒకసారే మరణించారు, కానీ నా బిడ్డ ప్రతిరోజు మరణిస్తోంది, నరకయాతన అనుభవిస్తోంది. ఆమె చనిపోతే ఒక్కరోజు ఏడ్చి ఊరుకునేవాళ్లం, కానీ ప్రతిరోజు చావే మాకు అంటూ బాధపడ్డాడు. ఆ పరమేశ్వరుడు నన్నేమి చేస్తాడో నాకు తెలియదు, ఇక మీ ఇష్టం, మీరేమి చేయదలుచుకున్నా చేయండి అన్నాడు దీనంగా. ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తోంది అపూర్వ చింతామణి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి.